పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ నాగమణి. కెరూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మాజీ సర్పంచ్ నాగమణి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం మాజీ సర్పంచ్ మాట్లాడుతూ పిల్లలు చదువు పాటు ఆటల్లో ముందుండి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి గుర్తింపు రావాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు మాజీ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, చిన్నెల్లి ప్రభాకర్, వెంకటేశ్వర్ గౌడ్, బర్గు గోపాల్, మాణిక్యం, రాములు, కుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో జరిగినటువంటి మొదల స్మృతులు నెమరు వేసుకుంటూ చాలా చక్కగా, అంటే విద్యార్థి జీవితం అనేది చాలా కీలకమైంది. అంటే మళ్ళీ తిరిగి రానిది కూడా. అంటే తరగతి గదుల్లోనే మన దేశం యొక్క భవిష్యత్తు అనేది నిర్మాణం అనేది తరగతి గదుల్లోనే జరుగుతుంది. అదేవిధంగా అంటే ఒక కలెక్టర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, అనేక రంగాల నిపుణులను తయారు చేసే కేవలం ఒక కర్మాగారం మన పాఠశాల అనే విషయం మరొకసారి గుర్తు చేసినందుకు ప్రభాకర్ సార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా గురుగారు తమను కోపపడ్డాడని లేదా తిట్టిడని కొట్టిడని సారులపైన కానీ ఉపాధ్యాయులపైన కానీ మనము ద్వేషం వేసుకోకుండా ఎందుకు అలా మందలించాడు అనేది కూడా విద్యార్థులు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే హోంవర్క్ చేసుకోవడం వల్ల కానీ రకరకాల విషయాల్లో విద్యార్థులను మంచి సరైనటువంటి మార్గంలో నడిపించాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కోరుకునేది అదే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.